ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు జనవరి 22. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండనములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి, దావీదు దాని కొరకు చేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మొదటి దిన వృత్తాంతములు 15:28, 16:1. దావీదు మందిరము కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును అక్కడికి తీసుకుని రావాలనని అతడు ఆశించెను. అయితే మరి ఒక పర్యాయము ప్రభు ఎడల తప్పిపోయెను. మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను. సంఖ్యాకాండములో దేవుడు మందసమును తీసుకుని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు. దైవాజ్ఞను క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి కానీ అధికారము కానీ లేదు. దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లు చేయగా, మొదటి దిన వృత్తాంతములు 15లో దేవుని మందసమును మోయుటకు గాను అతడు లేవీయులను సమకూర్చి యెబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు దానిని తీసుకుని వచ్చెను. ఆ దినము దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినమో. అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషముతోనూ ఉత్సాహముతోనూ తీసుకుని వచ్చిరి. సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు, సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకుని వచ్చిరి. అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము. పాటలు పాడువారు హృదయం అంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించెను. 27వ వచనం.